హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ టెస్ట్ సిరీస్లోని 18th వీడియోలో ఉన్నాం. ఓకే, దీనికి ప్రీవియస్గా చేసిన 17 వీడియోస్ మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. అయితే మనం ప్రీవియస్గా చెప్పుకున్న 17 వీడియోస్ ఏవైతే ఉన్నాయో మోడర్న్ ఇండియన్ హిస్టరీకి రిలేటెడ్గా, ఆ వీడియోస్లో మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ మొదలు అంటే యూరోపియన్స్ ఇండియాకి సముద్ర మార్గం ద్వారా వచ్చిన టాపిక్ నుండి మనం ఆ తర్వాత 1 by 1గా అండ్ చివరగా లాస్ట్ వీడియోస్లో మనం బెంగాల్ విభజన వరకు చెప్పుకున్నాం. ఓకే, అతివాదులు, మితవాదులు అండ్ బెంగాల్ విభజన. సో ఆ టాపిక్స్ వరకు చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనం ఈ వీడియో నుంచి మనం ఇదే టెస్ట్ సిరీస్లో, ఈ మోడర్న్ ఇండియన్ హిస్టరీ టెస్ట్ సిరీస్లోనే గాంధీ యుగాన్ని స్టార్ట్ చేయబోతున్నాం ఈ వీడియో నుండి మనం. ఓకే, సో గాంధీ యుగం అంటే మనకి ఇక్కడ ఏముంటుంది అంటే అసలు గాంధీ గారు ఎవరు, ఓకే, సో అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అండ్ అతను ఏ విధంగా మన స్వాతంత్ర పోరాటంలోకి రావడం జరిగింది అండ్ ఎవరు తీసుకొచ్చారు అండ్ అతను నమ్మిన అహింస పద్ధతి ద్వారా, ఓకే, అహింసా పద్ధతి, నాన్ వయలెన్స్ పద్ధతి ద్వారా భారతదేశానికి స్వాతంత్రాన్ని ఎలా తీసుకురాగలిగారు అండ్ ఆయన నిర్వహించిన ముఖ్యమైన ఉద్యమాలు కావచ్చు, పోరాటాలు అన్నీ కూడా నాన్ వయలెన్స్ అహింసా పద్ధతిలోనే. సో వాటికి సంబంధించినవి అన్నీ కూడా మనం ఇక్కడ ఈ వీడియో నుండి డిస్కస్ చేయబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ గాంధీ యుగం ఆర్ గాంధీయన్ ఎరా అనేది. సో ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే ఎలాంటి ఎగ్జామ్ మీరు రాసినా కానీ, అంటే ఒక గ్రూప్ డి లేదా గ్రూప్ 4 లాంటి ఎగ్జామ్ నుండి యూపీఎస్సీ స్టాండర్డ్ ఆర్ మన స్టేట్స్లో టాప్ లెవెల్లో ఉండే గ్రూప్ 1 ఎగ్జామ్, ఎనీ ఎగ్జామ్, ఈవెన్ టెక్నికల్ ఎగ్జామ్స్లో కూడా జనరల్ స్టడీస్ అనే పేపర్ ఏదైతే మనకు ఉంటుందో దాంట్లో గాంధీ యుగానికి సంబంధించి అంటే గాంధీ గారికి సంబంధించిన ఏదో ఒక క్వశ్చన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో అంత ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓవరాల్గా గాంధీ యుగం అనేది మనకు మోడర్న్ ఇండియన్ హిస్టరీలో అంత ఇంపార్టెంట్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ వీడియోలోని అన్ని టాపిక్స్ని కూడా, అంటే ఈ వీడియో నుండి వచ్చే ప్రతి బిట్ కూడా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సో మీరు రాసే ప్రతి ఎగ్జామ్కి చాలా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్. సో ఇక ఫ్రెండ్స్, యాజ్ యూజువల్గా సో మా రిక్వెస్ట్ వచ్చేసి ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా ఇలాంటి మంచి ఎడ్యుకేషనల్ వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు మీకు చేరుతుంది. అండ్ ఇప్పటి వరకు మా వర్క్ని సపోర్ట్ చేస్తూ వస్తున్న మా సబ్స్క్రైబర్స్, మా వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇక మనం ఈ వీడియోలోని మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్న ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఈ క్రింది అంశాలలో గాంధీ గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సరైన అంశాలను గుర్తించండి. సో వ్యక్తిగత అనే అంశాలు తీసుకుంటున్నాం మనం. సో ఇక్కడ మనకు ఇక్కడ అసలు మా టెస్ట్ సిరీస్ ఇలా మేము చెప్పడంలో మా ఉద్దేశం ఏంటంటే, సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చుకుంటూ కూడా వాటికి ఎంతో అంత బ్యాక్గ్రౌండ్ కూడా మనకు ఇచ్చేలా ఉండాలి అని చెప్పేసి. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇచ్చి రీడ్ చేసి వదిలేయడం కాకుండా వాటి బ్యాక్గ్రౌండ్ కూడా మీకు తెలిస్తే స్టోరీ లాగా మీకు గుర్తుంటుంది అండ్ క్వశ్చన్ ఎలా రావచ్చు అనే దానికి అవకాశం ఉంటుంది అని తెలియజేయడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మేము అందుకే ఏం చేస్తున్నామంటే ఇక్కడ కొన్ని ఎగ్జామ్లో రాకపోవచ్చు లేదా చాలామందికి తెలిసి ఉండొచ్చు, అలాంటి క్వశ్చన్స్ కూడా ఇక్కడ మేము డీటెయిల్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అందులో భాగంగానే ఈ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో ఏంటంటే గాంధీ గారి వ్యక్తిగత జీవితం. సో వ్యక్తిగత జీవితంకి సంబంధించిన అంశాలు ఒకటి చూద్దాం. ఇక్కడ 1 by 1గా 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ వన్ చూస్తే గుజరాత్లోని కథియావార్ స్వదేశీ సంస్థానంలోని పోర్బందర్ ఇతని జన్మస్థలం. సో గాంధీ గారు ఎక్కడంటే గుజరాత్లోని కథియావార్ స్వదేశీ సంస్థానంలో పోర్బందర్ అనే ఒక ఊరు ఉంటుంది. సో అక్కడ ఆయన జన్మించాడంట. ఆయన నేటివ్ ప్లేస్, స్వగ్రామం, జన్మస్థలం. అండ్ నెక్స్ట్, తల్లి పుత్లీబాయ్ మరియు తండ్రి కరమ్చంద్ గాంధీ. వీరికి అక్టోబర్ 2, 1869 ఇతను జన్మించాడు. ఓకే, సో తల్లి పేరు పుత్లీబాయ్ అండ్ తండ్రి కరమ్చంద్ గాంధీ. ఓకే, అండ్ అలాగే ఇక్కడ మనం థర్డ్ స్టేట్మెంట్ చూస్తే 1883లో అంటే 1883 సంవత్సరంలో తన 15వ ఏట ఇతనికి కస్తూర్బాతో వివాహం జరిగింది. సో మనం కస్తూర్బా గాంధీ అని ఇవ్వడం జరిగింది. సో ఆఫ్టర్ మ్యారేజ్ హస్బెండ్ నేమ్ తోటి కస్తూర్బా గాంధీ అని పిలవడం జరిగింది. సో అందుకే ఇక్కడ అలా ఇవ్వడం జరిగింది. ఆమె పేరు, ఒరిజినల్ పేరు కస్తూర్బా. ఓకే, బిఫోర్ మ్యారేజ్. సో ఆమెతోటి వివాహం అనేది జరిగింది. ఎప్పుడు 1883లో తన 15వ ఏట అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ 3 స్టేట్మెంట్స్లో సరి అయినవి ఉన్నాయా, సరి కానివి ఏమైనా ఉన్నాయా అనేది చూస్తే, సో ఇక్కడ మనకు థర్డ్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ రాంగ్గా ఇవ్వడం జరిగింది. దానికి చూస్తే మనం సో అతను పుట్టిందేమో 1869, ఓకే 1869 అండ్ 1883లో
ఆయనకు మనం ఏం చెప్తున్నాం ఇక్కడ, ఆయన ఏమంటున్నాడు, ఆయన మ్యారేజ్ అయింది అని చెప్తున్నాం. ఇప్పుడు 1883లో, ఓకే, 1883లో మ్యారేజ్ అయిందని చెప్తున్నాం. సో ఇక్కడ మనం రఫ్గా క్యాలిక్యులేట్ చేసినా కానీ 69 to 83 ఎన్ని ఇయర్స్ వస్తాయి, 14 ఇయర్స్ రావడం అనేది జరుగుతుంది, లేదా 13 ప్లస్ చేంజ్ అనేది ఉంటుంది. సో ఇది కూడా మీకు క్లారిటీ ఇస్తున్నా. కొన్ని బుక్స్లో 13 ఇయర్స్కి మ్యారేజ్ అయిందని ఉంటే, కొన్ని బుక్స్లో మనకు 14 ఇయర్స్కి మ్యారేజ్ అయిందని కూడా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఓవరాల్గా ఒకటి మనకు క్లారిటీ ఏంటంటే, అతనికి మ్యారేజ్ అయ్యే టైంకి 13 క్రాస్ అయ్యి ఆర్ 14 రన్నింగ్లో ఉన్నదనేది మాత్రం క్లియర్. కానీ మనకు 15 ఇయర్స్కి మాత్రం పెళ్ళి కాలేదు. సో 15 ఇయర్స్ అనేది ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి ఈ థర్డ్ స్టేట్మెంట్ ఏదుందో ఇక్కడ ఇది తప్పు అయింది. సో సరి అయింది కాదు. సో రైట్ ఆన్సర్ ఏంటి అంటే 1 and 2 మాత్రమే సరి అయినవి. సో బి ఇక్కడ ఏదైతే ఇవ్వడం జరిగిందో 1, 2 మాత్రమే సరైనవి. ఓకే, ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. కాబట్టి రైట్ ఆన్సర్ ఏది అంటే ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్స్ మాత్రమే, 1, 2 మాత్రమే సరి అయినవి. మూడోది ఎందుకు సరి అయింది కాదో చెప్పడం జరిగింది ఆల్రెడీ. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. గాంధీ యొక్క పూర్తి పేరు ఏమిటి? ఓకే, గాంధీ యొక్క పూర్తి పేరు. సో ఇది మనకు చాలా సింపుల్గా ఉంటుంది. సో కొంతమంది మనం గాంధీజీ అంటాం, గాంధీ తాత అంటారు పిల్లలు, లేదా మహాత్మా గాంధీ అంటాం. సో అసలు పేరు ఏంటి అనేది చూస్తే ఇక్కడ 4 పేర్లు ఉన్నాయి. ఓకే, సో మహాత్మా గాంధీ, కరమ్చంద్ గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. సో ఈ 4 కూడా మనం చూస్తే ఇతని అసలు పేరు వచ్చేసి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. కరమ్చంద్ గాంధీ ఎవరు మనకి ఇక్కడ? మరి కరమ్చంద్ గాంధీ అంటే ఎవరు? కరమ్చంద్ అంటే ఇక్కడ అతని తండ్రి పేరు. సో ఇతనికి మాత్రమే ఇతని పేరు ఏంటి అంటే మనం మోహన్ దాస్ అని చెప్పొచ్చు. తండ్రి పేరు కరమ్చంద్ గాంధీ. సో మనకు పూర్తి పేరు అనే క్వశ్చన్లో అడగడం జరిగింది కాబట్టి మనం మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అని చెప్పాలి. లేదా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అతని పేరు మాత్రమే, గాంధీజీ గారి అతని సొంత పేరు మాత్రమే ఏది, ఓకే అని అడిగితే మనం అప్పుడు సో మోహన్ దాస్ అనేది కూడా గుర్తుంచుకోవాలి. సో ఇలాంటి ఇప్పుడు నేను అడిగిన ఈ క్వశ్చన్ ఏది ఉందో ఇది మనకు ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే, వన్స్ అపాన్ ఎ టైం డైరెక్ట్ క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఇచ్చిన కాలంలో ఇలాంటి క్వశ్చన్స్ అడగడం అనేది జరిగింది చాలా ఎగ్జామ్స్లో. ఓకే, సో నౌ వి మూవ్ టు ద క్వశ్చన్ నెంబర్ 3. ఓకే, గాంధీజీ బార్ ఎట్ లా నథింగ్ బట్ ఏంటంటే లాయర్ కోర్స్. ఓకే, లా డిగ్రీ ఎక్కడ అభ్యసించారు? ఓకే, సో ఇది ఇక్కడ మనకు క్వశ్చన్ అనేది. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది: డర్బన్, లండన్, జోహెన్నెస్బర్గ్, న్యూయార్క్. సో ఇక్కడ 4 చూస్తే మనకు డర్బన్ ఏ కంట్రీలో ఉంటుంది? సౌత్ ఆఫ్రికా. ఓకే, సో లండన్ ఎక్కడ ఉంటుంది? మనకు బ్రిటన్లో, ఓకే, ఇంగ్లాండ్లో. అండ్ జోహెన్నెస్బర్గ్ కూడా సౌత్ ఆఫ్రికా. అండ్ న్యూయార్క్ అనేది USA. ఓకే, సో ఇతని బార్ ఎట్లా కంప్లీట్ చేశాడు అంటే చూడండి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు రెండవది లండన్లో ఇతను ఇక్కడ బార్ ఎట్లా అనేది చేయడం జరిగింది. సో లండన్లో ఇతను లా కోర్స్ అనేది చేశాడు. సో అది ఎప్పుడు అక్కడ వెళ్ళాడు ఏంటి అనేది ఇప్పుడు మీకు నేను చెప్తాను నెక్స్ట్ క్వశ్చన్లో. ఆయన ఎప్పుడు వెళ్ళి అది చేశాడు అండ్ ఎన్ని సంవత్సరాలు అక్కడ చదివాడు, సో ఇవన్నీ కూడా నెక్స్ట్ క్వశ్చన్లో వస్తాయి. సో మనం ఆయన లా కోర్స్ కంప్లీట్ చేసింది మాత్రం లండన్లో. కానీ ఆయన ఎక్కువ కాలం తర్వాత జీవించిన విదేశం ఏది అంటే ఫారిన్ కంట్రీ ఏది? సౌత్ ఆఫ్రికా. సో అది కూడా మనకు వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్స్లో వస్తుంది. అండ్ నౌ వి మూవ్ టు ద క్వశ్చన్ నెంబర్ 4. గాంధీజీ లండన్లో బార్ ఎట్లా పట్టా పొందిన తర్వాత 1891లో భారతదేశానికి తిరిగి వచ్చి ఏ నగరంలో న్యాయవాద వృత్తిని చేపట్టాడు? ఓకే, ఎనీహౌ ఈయన ఏం చేశాడు? 1888లో ఇతను లండన్కి వెళ్ళాడు. ఏది? పట్టా అంటే చదువు కోసం, లా చదువు కోసం. అక్కడికి వెళ్ళి 1891లో మళ్ళీ అక్కడ నుండి రిటర్న్ వచ్చాడనమాట. సో లా పట్టా పూర్తి చేసి. సో అలా రిటర్న్ వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ ఇండియాకి వచ్చాక ఎక్కడ తను ఇక్కడ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు అని అంటే మనకు రైట్ ఆన్సర్ ఏది అని అంటే బొంబాయిలో ఇతను వచ్చి ఇక్కడ ఉద్యోగంలో జాయిన్ అవ్వడం అనేది జరిగింది. ఓకేనా? విదేశానికి లండన్ నుండి లా పట్టా తీసుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ టైంగా ఇక్కడ ఇతను బొంబాయి నగరంలో ఉద్యోగం న్యాయవాదిగా ఆ పనిని చేయడం జరిగింది. ఓకే, ఇక మనం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూస్తే క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ఇక్కడ మనకు గాంధీజీ గుజరాతీ భాషలో సర్వోదయ అనే పేరుతో అనువదించిన రచనకు మూల గ్రంథం ఏమిటి? సో గాంధీ గారు ఏం చేశారంటే సర్వోదయ అనే
ఒక బుక్ అనేది రాయడం జరిగింది, అంటే ఒక సిద్ధాంతాన్ని ఆయన చెప్పడం జరిగింది దాని ద్వారా. సో అది బేసికల్గా అతను స్వయంగా రాసింది కాదు, అంటే తను వేరే ఒక బుక్ నుండి చదివి ఆ బుక్ని తను ట్రాన్స్లేట్ చేశాడు ఏ లాంగ్వేజ్లోకి, గుజరాతీ భాషలోకి. సో దానికి మూల గ్రంథం ఏది అనేది ఇక్కడ మనకు సరి అయిన అదే అనమాట సరైన ఆన్సర్. సో ఇక్కడ మనం చూస్తే మొత్తం 4 ఉన్నాయి ఇక్కడ. లైట్ ఆఫ్ ఏసియా, ద కీ ఆఫ్ థియోసఫీ, అన్టు దిస్ లాస్ట్ అండ్ ది పర్ఫెక్ట్ వే ఇన్ డైట్. సో అలాగే ఇక్కడ రాసిన వాళ్ళ పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఎడ్విన్ ఆర్నాల్డ్ రాశాడు, దీనిని మేడం బ్లావెట్స్కి, తెలుసుగా బ్లావెట్స్కి అంటే థియోసాఫికల్ సొసైటీ స్థాపకురాలు, అండ్ అలాగే జాన్ రస్కిన్, అండ్ అలాగే కింగ్స్ ఫోర్డ్. ఓకే, ఈ 4 రచనలు రచించడం జరిగింది. అయితే ఈ 4 పుస్తకాలలో కూడా సో ఇక్కడ ఏవైతే మనకు ఫస్ట్ 1, 2, 3 ఈ 3 ఉన్నాయో, ఈ 3 లైట్ ఆఫ్ ఏసియా, ద కీ ఆఫ్ థియోసఫీ, అన్టు దిస్ లాస్ట్, ఈ 3 పుస్తకాలు కూడా ఇతను లండన్లో మనం చెప్పుకున్నాం కదా లా కోర్స్ చేయడానికి వెళ్ళాడు అని. సో అక్కడ ఉన్నప్పుడు ఆయన చదివిన పుస్తకాలు ఇవి. అండ్ చివరిగా 4th ఏదేందో ఈయనకు అక్కడ చదివిన వాటిలలో చాలా ప్రేరణ, ఇన్స్పైర్ చేసిన పుస్తకం అనమాట. ఓకే, సో ది పర్ఫెక్ట్ వే ఇన్ డైట్ అనేది ఇతన్ని ఇన్స్పైర్ చేసిన బుక్. అండ్ పై 3 కూడా ఇతను చదివిన బుక్స్, అంటే క్యాజువల్గా అంటే చదివి అర్థం చేసుకున్న బుక్. సో అయితే ఈ మనకి ఇక్కడ ఇప్పుడు మన క్వశ్చన్ విషయానికి వస్తే ఇక్కడ సర్వోదయ అనే గ్రంథాన్ని అనేదాన్ని గుజరాతీ భాషలోకి ట్రాన్స్లేట్ చేయడానికి మూల గ్రంథం ఇతనికి అలా అనువదించడానికి దోహదపడిన పుస్తకం ఏది అని అంటే అన్టు దిస్ లాస్ట్. ఓకే, సో అన్టు దిస్ లాస్ట్ అనేది ఏదైతే ఉందో సో ఇది ఇక్కడ సర్వోదయ అనే దానికి మూల గ్రంథం. దాని నుండే ఇతను గుజరాతీ భాషలోకి సర్వోదయ పేరుతోటి మార్చడం అనేది జరిగింది, ట్రాన్స్లేట్ చేయడం. ఓకే, ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఓకే, రైట్. అండ్ క్వశ్చన్ నెంబర్ 6 చూస్తే ఈ క్రింద ఇవ్వబడిన గ్రంథాలలో గాంధీజీని అధికంగా ప్రభావితం చేసిన 2 గ్రంథాలు ఏవి? సో చూడండి ఇక్కడ మొత్తం 5 గ్రంథాలు ఇవ్వడం జరిగింది ఆప్షన్స్లో. ఈ 5 కూడా ఇక్కడ గాంధీ గారు చదివిన పుస్తకాలే. సో ఇంతకుముందు కూడా మన ఆప్షన్స్లో ఉన్నాయి. సో దీంట్లో ఇవన్నీ కూడా మనకు అతను చదివినవే. అయితే అతను చదివిన దాంట్లో ఇతనికి ఇన్స్పైర్ చేసిన బుక్స్ చాలా ఉన్నాయన్నమాట. అంటే సో ఎంత ఇన్స్పైర్ అంటే దాని ద్వారా అతని జీవితంలో ఇప్పుడు అతను తీసుకున్న అహింసా మార్గం, సత్యాగ్రహం, ఇవన్నీ కూడా సో అలాంటి వాటికి ఒక ఇన్స్పిరేషన్, ఆయన జీవితం ముందుకు ఎలా సాగించాలి అనే వాటికి ఇన్స్పిరేషన్గా నిలిచిన ఒక 2 బుక్స్ ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ చదివినప్పటికీ తనను అధికంగా ప్రభావితం చేసినవి మాత్రం 2 ఉన్నాయి. ఆ 2 ఏవి అనేది ఇక్కడ మనం కనుక్కోవాలి. సో ఇక్కడ ఒకసారి బుక్స్ నేను రీడౌట్ చేస్తా చూడండి. ఇక్కడ మనం చూస్తే 1 by 1గా సో ది మదర్ అనే బుక్ని ఎవరు రాశారంటే మ్యాక్సిమ్ గార్కీ. అండ్ సెకండ్ ది పర్ఫెక్ట్ వే ఇన్ డైట్ కింగ్స్ ఫోర్డ్ అనే అతను రాశాడు. అండ్ ఎథిక్స్ ఆఫ్ డైట్ హార్డ్వేర్ ఆఫ్ డైట్ అనే అతను రాశాడు. అండ్ సివిల్ డిజొబీడియన్స్ హెన్రీ డేవిడ్ థోరో అనే అతను రాశాడు. అండ్ వార్ అండ్ పీస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ లియో టాల్స్టాయ్ అనే వ్యక్తి రాశాడు. సో ఇక్కడ మనం తీసుకుంటే ఈ 5 వాటిల్లో కూడా ఇతన్ని ప్రభావితం చేసిన ఏవి అంటే ఈ సివిల్ డిజొబీడియన్స్ అండ్ వార్ అండ్ పీస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ, ఈ 2 బుక్స్ ఇతన్ని అధికంగా ప్రభావితం చేశాయి. సో ఎందుకు అంటే మనం చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ సివిల్ ఒబీడియన్స్ అంటే సో సివిలియన్స్కి సంబంధించి ప్రజలకు అండ్ సొసైటీకి సంబంధించినవి. అండ్ అలాగే వార్ అండ్ పీస్ అనేది చూడండి, ఇక్కడ పీస్ అనేది ఉంది మనకు. సో ఇక్కడ అర్థం ఏంటంటే ఇతను శాంతియుత మార్గంలో ఉద్యమాలు చేయడానికి తనకు ఒక ఇన్స్పిరేషనల్గా అలాంటి వాటిని అలవాటు చేయడంలో ప్రభావితం చేసిన బుక్స్ ఈ 2. సో రైట్ ఆన్సర్ ఏది అంటే ఇక్కడ మనకు ఇక్కడ 4 and 5 ఏది ఉందో అది కూడా మనకు సో 4 and 5 ఈ 2 బుక్స్ ఉన్నాయి కదా, ఇవి ఇక్కడ మనకు ఈ క్వశ్చన్ ప్రకారం సరి అయిన సమాధానాలు. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే ఈ సివిల్ డిజొబీడియన్స్ అనే బుక్ రచించిన రచయిత వచ్చేసి డేవిడ్ థోరో. ఇతను యుఎస్ఏకి సంబంధించిన రచయిత. అండ్ ఇది వార్ అండ్ పీస్ ఏదైతే ఈ బుక్ ఉందో ఇది రచించిన వ్యక్తి రష్యాకి సంబంధించిన వ్యక్తి. సో రష్యా ఎవరు? లియో టాల్స్టాయ్. సో ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే గాంధీ గారు ఆ రోజుల్లోనే యుఎస్ఏ వాళ్ళు, అమెరికా రచయితలు రచించిన బుక్స్ కానీ, రష్యన్స్ రచించిన బుక్స్ కానీ, అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న బుక్స్ని రీడ్ చేయడం వల్ల అతనికి
ప్రపంచీకరణ ఆ రోజుల్లోనే ఎలా ఉందో తెలుసు కాబట్టే అతను విదేశాలలో లాగా ఒక యుద్ధ వాతావరణంలో ఎప్పుడైనా స్వాతంత్రం కోసం పోరాటం చేస్తే నష్టమే జరుగుతుంది, ప్రాణ నష్టమే. అంటే ఎవరికి అప్పర్ హ్యాండ్ ఉంటే వాళ్ళే గెలుస్తారు, బలం ఎవరికి ఉంటే. కాబట్టి అలా కాదు, అందుకే ఎవరికి ఎక్కువ ప్రాణ నష్టాలు ఆస్తి నష్టం కాకుండా శాంతియుతంగానే చేయాలి. సో ఈ నాలెడ్జ్ ఎలా వచ్చింది ఆయనకంటే ప్రపంచానికి సంబంధించిన మేధావులు రచించిన, వివిధ దేశాల మేధావులు రచించిన బుక్స్ చదవడం వల్ల. సో అది చెప్పడానికి నేను ఈ డిస్క్రిప్షన్ అనేది ఇస్తున్నా, నేను అంటే ఈ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. సో ఇది ఇక్కడ మనకు దీంతో పాటు మరో బుక్ కూడా ఇతన్ని ప్రభావితం చేసింది ఉంది. అది ఏదో కాదు, హిందూ మత గ్రంథమైన భగవద్గీత కూడా. ఓకే, భగవద్గీత కూడా ఆయన్ని ప్రభావితం చేసింది. ఓకే, రైట్. సో ఇది మీకు ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాకపోతే మనకు ఆయన బ్యాక్గ్రౌండ్ తెలియడానికి మనకు చాలా హెల్ప్ అవుతుంది కదా. ఆయన ఆ ఐడియాలజీ ఎలా వచ్చింది ఆయనకు, ఒక శాంతియుత మార్గంలోనే పనిచేయాలి, ఉద్యమం చేయాలి అని. సో దానికి బిహైండ్ హిజ్ సక్సెస్ ఫార్ములా ఈ బుక్స్ చదవడం. ఇప్పటికీ బుక్స్ చదవడం అనేది ఎవరికి ఎక్కువ అలవాటు ఉంటుందో వాళ్ళ ఐడియాలజీస్, అంటే ఎలాంటి బుక్స్ చదివితే అలాంటి ఐడియాలజీ డెవలప్ అవుతుంది. సో ఎవరైనా అంతే, మనం కూడా దాని నుంచి ఎగ్జామ్షన్ ఏం కాదు. ఓకే, ఎనీహౌ ఇప్పుడు రైట్ ఆన్సర్ డి. ఇక్కడ వి మూవ్ టు ద క్వశ్చన్ నెంబర్ 7. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 7 చూస్తే, ప్రముఖులు గాంధీజీకి ఇచ్చిన బిరుదులను సరైన విధంగా జతపరచండి. సో ప్రముఖులు, మన దేశంలోని ప్రముఖులు ఎవరు? ఆ ప్రముఖులు అంటే ఇక్కడ కనిపిస్తున్నారుగా, జవహర్లాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్ అండ్ సుభాష్ చంద్రబోస్. ఇక్కడ బ్రిటిష్ ప్రభుత్వం అనేది ప్రముఖులు కాదు. సో ఓకే, నేను అట్లా సపరేట్గా బ్రిటిష్ ప్రభుత్వం అని రాయలేను కాబట్టి ప్రముఖుల లిస్టులోనే ఇచ్చేసా. అండ్ వీళ్ళు గాంధీ గారికి ఒక్కొక్క బిరుదు ఇవ్వడం జరిగింది వాళ్ళ ఇష్టంగా. సో వాళ్ళు ఎవరెవరు ఏమేమి బిరుదులు ఇచ్చారనేది ఇక్కడ మనం చూడాలి. సో లెఫ్ట్ సైడ్లో ఆ బిరుదులు ఉన్నాయి. సో మనకు తెలిసి ఇవన్నీ మహాత్మా అన్న, జాతిపిత అన్న, బాపూజీ అన్న. సో కైజర్ ఏ హింద్ అనేది కూడా ఈయనకే ఉంది. సో ఈ 4 ఏ సందర్భాల్లో ఎవరెవరు ఇచ్చారని చూస్తే, ఫస్ట్గా మనం చూస్తే మహాత్మా అనేది ఎవరిచ్చారు అనేది చూస్తే రవీంద్రనాథ్ ఠాగూర్, విశ్వకవి అయిన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మహాత్మా అనే బిరుదు ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ జాతిపిత అని ఎవరున్నారు గాంధీ గారిని అంటే సుభాష్ చంద్రబోస్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గాంధీజీని జాతిపిత అని సంబోధించడం జరిగింది. అండ్ అలాగే ఇక మనం బాపూజీ అని ఎవరన్నారు? బాపూజీ అని అంటే జవహర్లాల్ నెహ్రూ గారు బాపూజీ అని అన్నారు. ఓకే, అండ్ అలాగే చివరగా కైజర్ ఏ హింద్ అనేది ఎవరిచ్చారు ఈయనకు బిరుదు అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చింది. సో బ్రిటిష్ ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది ఇతనికి? ఓకే, దానికంటే ముందు రైట్ ఆన్సర్ మనకి ఇక్కడ క్వశ్చన్లో చూస్తే ఆప్షన్ సిలో నేను ఇచ్చిన మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉన్నాయి. ఓకే, సో నౌ కమింగ్ టు ద కైజర్ ఏ హింద్. సో కైజర్ ఏ హింద్ అనేది ఎందుకు ఇచ్చింది అని అంటే, ఒకసారి చూడండి, ఇక్కడ మనం చూస్తే గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో చాలా సంవత్సరాలు ఉన్నారు. సో ఎప్పటి నుంచి ఎప్పుడుకున్నారు అనేది నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం. సో ఆయన అక్కడ ఉన్న సందర్భంలో అక్కడ ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధం పేరు వచ్చేసి బోయర్ యుద్ధం. గుర్తుంచుకోండి, బోయర్ యుద్ధం ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో ఎవరెవరి మధ్యలో జరిగింది అని అంటే, అక్కడ ఒక తెగ ఉంది, ఒక జూలు జాతి అనే ప్రజలు ఉన్నారు. సో చూడండి, ఈవెన్ మన దేశంలో కూడా బ్రిటిష్ గవర్నమెంట్ ఇక్కడ మన దగ్గర ఉన్న గోండులు కానీ, చెంచులు అంటే ట్రైబల్ పీపుల్ తోటి కూడా యుద్ధాలు చేసింది కదా. సో అలాగే అక్కడ జూలు జాతి అని సౌత్ ఆఫ్రికాలో ఉన్న వాళ్ళకును అక్కడ సౌత్ ఆఫ్రికాలో ఉన్న బ్రిటిష్ గవర్నమెంట్కి, సో చూడండి సౌత్ ఆఫ్రికా కూడా అండర్ బ్రిటిష్ రూలే. సో ఆ బ్రిటిష్ గవర్నమెంట్కి, అక్కడ ఉన్న బ్రిటిష్ గవర్నమెంట్కి అండ్ అక్కడ ఉన్న లోకల్గా ఉన్న జూలు అనే ఒక జాతి ప్రజలకు మధ్యలో యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగినప్పుడు ఏమైంది అని అంటే, ప్రజలు చాలామంది ఏమంటారు, యుద్ధంలో గాయపడుతుంటారు కదా. సో ఆ యుద్ధంలో గాయపడినప్పుడు వాళ్లకు అంబులెన్స్ ఫోర్స్ ద్వారా సేవలు అందించాడనమాట. సో ఈయన ఒక ఫోర్స్ క్రియేట్ చేసి, అంబులెన్స్ ఫోర్స్ అంటే నథింగ్ బట్ కొంత గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఆ యుద్ధాల్లో గాయపడుతున్నారో వారికి మానవతా దృక్పథంతో సేవ చేయడం అనేది జరిగింది, అంటే ప్రాణాలు కాపాడే విధంగా. సో అది జరిగిన తర్వాత సో దానిని గుర్తించి, ఆయన చేసిన సేవను గుర్తించి ఆ రోజుల్లో గాంధీ గారికి ఇవ్వడం అనేది జరిగింది. అది ఎప్పుడు అంటే 1915 సంవత్సరంలో ఆయనకు ఆ అవార్డుని ప్రకటించింది బ్రిటిష్ గవర్నమెంట్. ఓకే, అది జరిగిన చాలా సంవత్సరాలకు. ఓకే, సో ఇది మనకు బోయర్ యుద్ధం వల్ల ఇతనికి కైజర్ ఏ హింద్ అనేది బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చింది. ఓకే, రైట్. నౌ వి మూవ్ టు ద క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. ఈ క్రింది పత్రికలో సౌత్ ఆఫ్రికాలో గాంధీజీ స్థాపించిన
పత్రిక ఏది? సో ఇక్కడ మొత్తం 4 పత్రికలు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, 4గిట్లో ఇక్కడ ఒకటి సౌత్ ఆఫ్రికాలో అతను ఉన్నప్పుడు స్థాపించాడంట. సో మరి ఆయన అక్కడ స్థాపించింది ఏంటి అనేది మనం చెప్పాలి. సో 4 చూడండి, ఇక్కడ యంగ్ ఇండియా ఇంగ్లీష్లోది, హరిజన్ గుజరాతీ, నవజీవన్ హిందీ అండ్ ఇంగ్లీష్, అండ్ ఇండియన్ ఒపీనియన్ ఇంగ్లీష్. సో ఈ 4 ఆప్షన్లో కూడా మనం ఇక్కడ చూస్తే ఇండియన్ ఒపీనియన్ అని ఏదైతే కనిపిస్తుందో 4th ఆప్షన్, ఇది ఈయన సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు సో 1903లో ఇది స్థాపించడం అనేది జరిగింది. అక్కడ సౌత్ ఆఫ్రికాలో అక్కడ భారతీయులకు సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఏముంటాయో వాటిని ఎక్స్పోజ్ చేయడానికి, గవర్నమెంట్కి అర్థం కావాలి, ప్రజలకు తెలియాలి అన్న ఇంటెన్షన్ తోటి ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో 1903లో ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను స్థాపించడం అనేది జరిగింది. ఈ మిగతావి మన దేశానికి సంబంధించినవి. అండ్ గాంధీజీ గారు సౌత్ ఆఫ్రికాకు 1893లో వెళ్ళి 1915లో రిటర్న్ రావడం జరిగింది. ఓకే, సో ఇది ఇక్కడ. సో ఈ కైజర్ హింద్ అనేది 1915లో ఇక ఇండియాకి వచ్చిన తర్వాత అతనికి ప్రకటించడం అనేది జరిగింది. ఓకే, సో ఇది ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 9 చూద్దాం. గాంధీజీ తన 13వ ఏట జరిగిన బాల్య వివాహం గురించి ఈ క్రింద ఇవ్వబడిన ఏ పుస్తకంలో వివరించాడు? ఓకే, ఇతను ఏం చేశారంటే అతనికి 13వ ఏట, అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, కొన్ని బుక్స్లో 13 సంవత్సరాలని ఉంటుంది, కొన్ని బుక్స్లో 14 అని ఉంటుంది. మనం ఫస్ట్ క్వశ్చన్లో డిస్కస్ చేసాం. సో కాకపోతే మరీ ఆయనకి ఏ ఇయర్లో పెళ్ళి అయింది అనే క్వశ్చన్ ఎగ్జామ్లో అడుగుతారని మాత్రం నేను అనుకోవట్లేదు. సో ఎందుకంటే ఆయన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి కాబట్టి సో మనకి ఇది ఎంత కాదు. అందుకే అంటున్నా, బుక్స్లో కొంచెం నాకు కూడా 2 రకాలుగా దొరికిన ఇన్ఫర్మేషన్ ఉంది. సో మనం అదే ఆయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసుకుంటే మాత్రం 14 ఇయర్స్కి అతను మ్యారేజ్ అయినట్టుగా మనకు క్లియర్గా, ఆయన జన్మించిన ఇయర్ నుండి మ్యారేజ్ అయిన ఇయర్కి చూసుకుంటే 14 ఇయర్స్ అనేది వస్తుందని మనం అది కూడా చూడడం జరిగింది. సో ఎనీహౌ, సో అయితే తను ఏం చేశాడంటే, సో ఇక్కడ మనం ఇయర్ అనేది ఎన్ని సంవత్సరాలు 13 or 14 అనేది 2 వేరువేరుగా బుక్స్లలో ఉంటుంది కాబట్టి అది కొంచెం మనం పక్కన పెట్టేసి ఇక్కడ క్వశ్చన్లు ఏం చూడాలంటే, ఆయనకు చిన్నప్పుడే 13 లేదా 14 సంవత్సరాల వయసులోనే బాల్య వివాహం జరిగిందని మనకు తెలుసు. అయితే దాని గురించి ఈయన ఒక పుస్తకంలో వివరించడం అనేది జరిగింది. ఈ పుస్తకాలని అతను రాసినాయి. మరి ఏ పుస్తకంలో వివరించాడు అనేది ఇక్కడ చూస్తే మనము ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకి ఏంటి అంటే, ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్. ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనేది ఏది ఉందో ఈ బుక్లో తన బాల్య వివాహం గురించి చెప్పడం జరిగింది. అండ్ ఇది అతని ఆటోబయోగ్రఫీ కూడా. ఆటోబయోగ్రఫీ అంటే సొంతంగా రాసుకోవడం. ఓకే, సో ఆత్మకథ అంటాం కదా, సో అది అనమాట. సో ఈ మిగతా ఏవైతే సత్యాగ్రహ, ఇండియన్ స్ట్రగుల్, కాన్సెప్ట్ ఆఫ్ సెల్ఫ్ రూల్, ఇవన్నీ కూడా ఆయన చేత రచించబడిన పుస్తకాలే. ఓకే, రైట్ ఆన్సర్ is 3. Right. Question number 10. Again here the question number 10 is match the following. So match the following లో ఏమున్నాయి ఇక్కడ? సో గాంధీజీ స్థాపించిన ఆశ్రమాలు లేదా సంస్థలు ఆయా ప్రదేశాలతో జతపరచండి. సో ఈయన ఏం చేశాడంటే కొన్ని ప్రదేశాల్లో, సో అది సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు లేదా ఇండియాకి వచ్చిన తర్వాత కూడా 1915లో ఇండియాకి వచ్చిన తర్వాత కూడా భారతదేశంలో కొన్ని ప్రదేశాల్లో కొన్ని ఆశ్రమాలు లేదా సంస్థలు ఏర్పాటు చేశాడనమాట. సో వాటిని ఇప్పుడు ఏ ప్లేసెస్లో ఏమేమి ఉన్నాయనేది మనం ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలి. సో ఓకే, సో ఇక్కడ మనం చూస్తే ఫినిక్స్ అనే ఒక ఆశ్రమం. ఓకే, సో దీన్ని ఇది ఎక్కడ స్థాపించాడు అని అంటే, సో చూడండి అది ఇంగ్లీష్ వర్డ్ కాబట్టి సో మనం దానికి ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, సౌత్ ఆఫ్రికాలో దాన్ని ఎస్టాబ్లిష్ చేశాడని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. మరి సౌత్ ఆఫ్రికాలో ఇక్కడ 2 ప్లేసులు ఇచ్చాను నేను, ఒకటి జోహెన్నస్బర్గ్ అండ్ డర్బన్. మరి ఈ రెండింటిలో ఏది అని అంటే చూడండి, ఫినిక్స్ అనేది ఓకే, సో మనకు డర్బన్లో ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత టాల్స్టాయ్, ఇది కూడా మనకు ఇంగ్లీష్ వర్డే కదా. టాల్స్టాయ్ ఎక్కడ అంటే, సో టాల్స్టాయ్ అనేది జోహెన్నస్బర్గ్. సో ఇవి సౌత్ ఆఫ్రికా క్రికెట్ టీమ్ తోటి మనం మ్యాచెస్ ఏదైనా చూస్తే ఈ జోహెన్నస్బర్గ్, డర్బన్లోనే క్రికెట్ మ్యాచెస్ జరిగిన మనం లొకేషన్స్ చూస్తుంటాం. సో ఇవి కూడా ఆ సిటీస్ ఇవి కూడా. అండ్ అలాగే వార్దా అనేది మనం చూస్తే ఎక్కడుంది అని అంటే మహారాష్ట్ర. ఓకే, మహారాష్ట్రలో వార్దా అనేది. అండ్ సబర్మతి అనేది ఎక్కడుంది అంటే సబర్మతి అనేది గుజరాత్లో ఉంది. సో వీటన్నిటి ప్రకారం చూస్తే మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ద రైట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇన్ ద ఆప్షన్ బి. ఓకే, రైట్. నౌ వి మూవ్ టు ద క్వశ్చన్ నెంబర్ 11.
ఓకే, సి ద క్వశ్చన్ నెంబర్ 11. ఈ క్రింది అంశాలలో గాంధీజీకి సంబంధించిన సరి అయిన వాటిని గుర్తించండి. ఓకే, సో ఇక్కడ 1 by 1గా చూద్దాం. లెట్ us see ఫస్ట్ స్టేట్మెంట్. 1893లో గాంధీజీ దక్షిణాఫ్రికాలో స్థిరపడిన పోరుబందర్కు చెందిన దాదా అబ్దుల్లా సేఠ్ తరపున వాదించుటకు లీగల్ అడ్వైజర్గా అక్కడికి వెళ్ళాడు. చూడండి, మనం 1893లో వెళ్ళిన గాంధీ గారు మళ్ళీ 1915 రిటర్న్ వచ్చారు ఇండియాకి అని చెప్పుకున్నాం. అయితే అసలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? లండన్ నుంచి కోర్స్ కంప్లీట్ చేసి 91లో వచ్చిన తర్వాత 1891లో సో మళ్ళీ బొంబాయిలో ఒక లాయర్గా ఆయన వృత్తి చేసుకుంటే మళ్ళీ ఎందుకు సౌత్ ఆఫ్రికా వెళ్ళాడు, దక్షిణాఫ్రికాకి వెళ్ళాడంటే సో ఇక్కడ చూడండి పోర్బందర్. సో ఈ పోర్బందర్ ఏది అయితే ఉందో ఇతనికి సంబంధించిన గుజరాత్ ప్రాంతమే కదా. సో పోర్బందర్లోనే కదా ఇతను కూడా ఇక్కడ జన్మించింది. ఆ పోర్బందర్కి సంబంధించిన ఒక వ్యాపారి దాదా అబ్దుల్లా సేఠ్. సేఠ్ అంటే సేట్లు అంటాం కదా మనం, ఇప్పుడు సేట్ అని పిలుస్తాం కదా, అంటే బిజినెస్ చేసే వాళ్ళని, ఓనర్స్ని. సో అలా అనమాట. దాదాబాయ్ అబ్దుల్లా సేఠ్కి సంబంధించిన ఒక కేసు. అది ఆయన ఎక్కడ సెటిల్ అయ్యాడంటే పోర్బందర్ చెందిన ఈ అబ్దుల్లా సేఠ్ సౌత్ ఆఫ్రికాలో సెటిల్ అయి ఉన్నాడు. సో అక్కడ సెటిల్ అయి ఉన్నాడు, బిజినెస్ చేసుకుంటున్నాడు. సో ఆయనకు సంబంధించిన ఒక కేసు అనేది అక్కడ ఇబ్బంది అయింది. సో దాన్ని వాదించడానికి ఆయన పోర్బందర్కి సంబంధించిన గాంధీని పిలుచుకున్నాడు అనమాట. సో నువ్వు నా కేసు వాదించడానికి సౌత్ ఆఫ్రికా రాని. సో అలా కేసు వాదించడానికి 1893లో గాంధీజీ అక్కడికి వెళ్ళడం జరిగింది. అది రీజన్ అనమాట. అండ్ సెకండ్ వన్, దక్షిణాఫ్రికాలో భారతీయ ఓటు హక్కు ఇండియన్ ఫ్రాంచైజ్ గురించి పోరాటం జరిపి నటాల్ రాష్ట్రంలో విజయం సాధించి అక్కడే 1894లో నటాల్ ఇండియన్ కాంగ్రెస్ అనే సంస్థను స్థాపించాడు. సో చూడండి, నటాల్ ఇండియన్ కాంగ్రెస్ అనేది ఎక్కడ స్థాపించాడు అని కూడా క్వశ్చన్ అడగచ్చు. ఎక్కడ అంటే సౌత్ ఆఫ్రికాలోని నటాల్ రాష్ట్రం. నటాల్ అనేది అక్కడ ఒక స్టేట్ అనమాట. సో ఏ విషయంలో అక్కడ భారతీయులకు ఓటు కావాలి అంటే ఇండియన్స్ ఎవరైతే సెటిల్ అయ్యారో వాళ్ళకు ఓటు ఉండాలి, ఓటు హక్కు అనే దాని మీద పోరాటం చేసి సక్సెస్ అయ్యాడనమాట. సో దాని మీదనే అక్కడ 1894లో నటాల్ ఇండియన్ కాంగ్రెస్ని స్థాపించాడు అనే సంస్థను. అండ్ థర్డ్ స్టేట్మెంట్ చూస్తే 1913లో క్రైస్తవేతర వివాహాలు చెల్లవంటూ దక్షిణాఫ్రికా సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో ఆ తీర్పుకు వ్యతిరేకంగా హిందూ సాంప్రదాయబద్ధ వివాహాలు గుర్తించాలని మొదటిసారిగా సత్యాగ్రహం చేశాడు గాంధీజీ. సో ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే 1913లో జరిగిన ఒక ఇన్సిడెంట్. సో అక్కడ సౌత్ ఆఫ్రికా దేశంలో బ్రిటిష్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఏమన్నారంటే క్రిస్టియన్ మ్యారేజెస్ తప్ప నాన్ క్రిస్టియన్ మ్యారేజెస్ అన్నీ అసలు వాటికి చట్టబద్ధత అనేది లేదు, లీగల్గా వాటికి యాక్సెప్టెన్స్ అనేది లేదు అని చెప్పడం జరిగింది. సో దానికోసం ఫస్ట్ టైం సో ఇండియా నుంచి వెళ్ళిన మన గాంధీ గారు హిందూ సాంప్రదాయబద్ధ వివాహాలను కూడా చట్టబద్ధంగా గుర్తించాలి, వాటికి లీగల్గా వాటికి ఉండాలి అని చెప్పేసి మొట్టమొదటిసారిగా సత్యాగ్రహం చేశారు అనేది ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్. సో మరి ఈ మూడింట్లో సరి అయిన వాటిని గుర్తించండి అని అన్నాం కదా. సో ఇక్కడ సరి అయినవి, మరి సరి కానివి సరి అయినవి చూస్తే ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఓన్లీ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1, 2 మాత్రమే సరి అయినవి. సో మరి ఇక్కడ సరి కాదు మూడోది అని మనకు అర్థమైపోయింది. మరి ఎందుకు మూడవది సరి కాదు అంటే చూడండి, గాంధీ గారు చేసిన మొదటి సత్యాగ్రహం ఇది కాదు. ఓకే, ఆయన హిందూ సాంప్రదాయ వివాహాలు కూడా గుర్తించాలని సత్యాగ్రహం అక్కడ దానికోసం ఆయన పాటుపడ్డారు. అంటే దానికోసం ఆయన ఏం చేశారంటే అక్కడ లీగల్గా వెళ్ళి కోర్టులో, అంటే అక్కడ సుప్రీంకోర్టులో ఏదైతే సుప్రీంకోర్టు అక్కడ క్రైస్తవేతర వివాహాలు చెల్లవన్నాయో అదే కోర్టులో ఇతను కూడా లీగల్గా ఫైట్ చేసి గెలిచాడు అక్కడ. అంతేగాని సత్యాగ్రహం అనేది చేయలేదు. సో ఆయన చేసిన మొదటి సత్యాగ్రహం ఇది కానే కాదు. సో ఎట్ ఎనీ కాస్ట్ దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ సత్యాగ్రహ డన్ బై ద మహాత్మా గాంధీజీ ఇన్ హిస్ ఎంటైర్ లైఫ్. ఇది ఆయన జీవితంలో చేసిన మొట్టమొదటి సత్యాగ్రహం కాదు అనేది ఇక్కడ మనకు స్టాండర్డ్గా గుర్తుంచుకోవాలి. సో మొట్టమొదటి ఏది అనేది మనకి నెక్స్ట్ క్వశ్చన్స్లో వస్తుంది. సో ఇక్కడ అందుకే మనకు 1 and 2 మాత్రమే సరి అయినవి. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో నౌ వి మూవ్ టు ద క్వశ్చన్ నెంబర్ 12. ఈ క్రింద ఇవ్వబడిన ఏ అంశంపై గాంధీజీ ప్రప్రథమంగా సత్యాగ్రహం చేశారు? సో దిస్ ఈస్ ద క్వశ్చన్. ఓకే, రైట్ క్వశ్చన్. వి వాంట్ టు నో, we must know about the Gandhiji first satyagraha in his life. Okay, ఫస్ట్ సత్యాగ్రహం ఏది ఆయన చేసింది అంటే సో ప్రప్రథమైన సత్యాగ్రహం ఏది అనేది ఇక్కడ మనం చూస్తే రైట్ ఆన్సర్ కంటే ముందు 4 ఇక్కడ నేను ఆప్షన్స్ ఒకసారి రీడౌట్ చేస్తాను నేను. సో చూడండి, ఏసియాటిక్ లా అమెండ్మెంట్ యాక్ట్,
ట్రాన్స్ఫర్ ఇమిగ్రేషన్ యాక్ట్, సిస్టమ్ ఆఫ్ ఇండెంచ్యూర్డ్ లేబర్ అంటే ఒప్పంద కార్మికుల వ్యవస్థ రద్దు కోసం, అండ్ క్రైస్తవేతర వివాహాల గుర్తింపు కోసం. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నాగా అది. సో ఈ 4 దేనికోసం ఆయన ప్రప్రథమంగా సత్యాగ్రహం చేశారు అని అంటే, ఫస్ట్ వన్ ఏసియాటిక్ లా అమెండ్మెంట్ యాక్ట్. ఏసియాటిక్ లా అమెండ్మెంట్ యాక్ట్ 1906లో సౌత్ ఆఫ్రికాలో చేయబడింది. ఓకే, సో దీని ఉద్దేశం ఏంటి? ఈ లా అమెండ్మెంట్ అంటే సవరణ కదా. సో ఈ ఏసియాటిక్ లా అమెండ్మెంట్ యాక్ట్ ఏం జరిగింది అప్పుడు అంటే, ఎవరైతే ఇండియన్స్ మన దేశం నుండి అప్పుడు అక్కడికి వెళ్ళారో పనుల కోసం కావచ్చు, ఏదైనా బిజినెసెస్ కోసం, దేనికోసం అయితే వెళ్ళారో వాళ్ళందరి ఇండియన్స్ అందరి వేలి ముద్రలు తీసుకొని వాటిని ప్రభుత్వ రికార్డులో రిజిస్టర్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. జస్ట్ లైక్ ఇప్పుడు ఆధార్ కార్డ్ ఎలా అయితే మనందరం మన థంబ్ ఇంప్రెషన్స్ ఇచ్చామో, అప్పుడు ఆ రోజుల్లో ఓన్లీ ఇండియన్స్ మాత్రమే. సో ఎందుకు అలా తీసుకున్నారంటే, ఇండియన్స్ని చులకనగా చూడడం, లేకుంటే ఇండియన్స్ని ఏదైనా నేరాలు జరగడానికి అవకాశం ఉంది అని అనుమానంతో తీసుకోవడం. సో దాని అర్థం ఏంటి? ఇండియన్స్ని ఇన్సల్ట్ చేస్తున్నారు. సో అలాంటి డిస్క్రిమినేషన్ అనేది ఇండియన్స్ అక్కడ ఫేస్ చేస్తున్న టైంలో ఈయన దానికి ఎగెయినెస్ట్గా అక్కడ దానికి సత్యాగ్రహం చేయడం జరిగింది. సో భారతీయులను మీరు అలా ఎట్లా డిస్క్రిమినేట్ చేస్తారు? తీసుకుంటే అందరి తీసుకోవాలి, లేకుంటే ఎవరి తీసుకోవద్దు. పర్టికులర్గా ఒక దేశం నుండి వచ్చిన వాళ్ళని మీరు ఎలా అట్లా ముందుగానే ఊహిస్తారు, వాళ్ళు ఏదో నేర చరిత్ర ఉన్న వాళ్ళు చేస్తారేమో అని చెప్పి దానికి వ్యతిరేకంగా ఇతను ఫస్ట్ టైం తన జీవితంలో ప్రప్రథమంగా సత్యాగ్రహం చేసిన ఏది అంటే దేని గురించి అంటే ఏసియాటిక్ లా అమెండ్మెంట్ యాక్ట్ వ్యతిరేకంగా. ఓకే, ఇది సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు జరిగింది. ఓకే రైట్, ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 13 చూద్దాం. గాంధీజీ తను ఏ పత్రికలో దక్షిణాఫ్రికాలోని భారతీయుల స్థితిగతులపై అనేక వ్యాసాలు ప్రచురించాడు? ఓకే, సో గాంధీజీ తను ఈ క్రింది ఏ పత్రికలో దక్షిణాఫ్రికాలో ఉన్న ఇండియన్స్ స్థితిగతులు, సో అది మంచి చెడు, వాళ్ళకున్న పరిస్థితులు, ప్రభుత్వం వేధిస్తున్న వేధింపులు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సో వేలి ముద్రలు తీసుకోవడం, ఏసియాటిక్ లా అమెండ్మెంట్ యాక్ట్, సో ఇలాంటి వాటన్నిటికి సంబంధించి ఒక పత్రికలో రెగ్యులర్గా దాంట్లో పబ్లిక్ అర్థమయ్యే విధంగా, అందరికీ తెలిసే విధంగా రాసేవాడు అనమాట. సో అది ఏది అంటే ఇక్కడ రైట్ ఆన్సర్ ఇండియన్ ఒపీనియన్. ఇంతకుముందు కూడా మనం ప్రీవియస్గా ఒక క్వశ్చన్లో చెప్పుకున్నాం. ఇండియన్ ఒపీనియన్ అనేది సౌత్ ఆఫ్రికాలో స్థాపించిన ఒక పత్రిక. ఓకే రైట్, అండ్ క్వశ్చన్ నెంబర్ 14 చూస్తే, ఈ క్రింది అంశాలలో సరైన వాటిని గుర్తించండి. ఓకే, సో సరైనవి ఇక్కడ మనం చూడాలి. ఫస్ట్ వన్, గాంధీజీ రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే. సో మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, అండ్ మన వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే మనం చెప్పుకోవడం జరిగింది. మితవాదులు అనే కాన్సెప్ట్లో గోపాలకృష్ణ గోఖలే గారి గురించి స్పెషల్గా మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ఆయన గాంధీజీకి గురువు అని చెప్పి మనం చెప్పడం జరిగింది. అండ్ గురువు అని అంటే ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ పరంగా గురువు కాదు. సో ఎక్కడైతే గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో సత్యాగ్రహాల పద్ధతి ద్వారా అక్కడ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేసి సాల్వ్ చేస్తున్నారో, సో అది అప్పుడు గోపాలకృష్ణ గారు సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు గాంధీ గారి గురించి విని సో ఆయన ఇన్వైట్ చేశాడనమాట, నువ్వు భారతదేశానికి రా, ఇక్కడ నీ అవసరం చాలా ఉంది అని. సో అప్పుడు సరే గురువు గారు అని చెప్పి ఆయన రావడం జరిగింది. ఆ రకంగా రాజకీయంగా ఆయనకు ఒక గురువు అనమాట గోపాలకృష్ణ గోఖలే గారు. అంతేగాని గురువు అంటే ఇక్కడ టీచర్ అని కాదు. ఓకే రైట్, అండ్ సెకండ్, గాంధీజీని తన రాజకీయ గురువుగా చెప్పుకున్న వ్యక్తి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. సో ఈ మార్టిన్ లూథర్ కింగ్ ఎవరు అంటే యుఎస్ఏ అమెరికాలో నల్ల జాతీయుల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి అన్నమాట. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అని ఎందుకంటారంటే మనకు హిస్టరీలో, సో మనకు మిడివల్ హిస్టరీలో కూడా మార్టిన్ లూథర్ అని ఇంకొక అతను ఉంటాడు. సో మనకు క్రిస్టియానిటీకి సంబంధించిన దాంట్లో మనకి ఎలా అయితే ఉన్నాయో కొన్ని ఆ టాపిక్లో వస్తుంది. సో అది కాదు, సో ఇంకో ఇతను కూడా అదే పేరుతో ఉన్నాడు కాబట్టి ఇతను జూనియర్ అనడం జరిగింది. సో ఇతను ఎవరు అంటే అమెరికాలో నల్ల జాతీయుల హక్కుల కోసం, ఇతని వల్లనే నల్ల జాతీయులకు అక్కడ ఓటు హక్కు లభించడం, సో ఇంకా వాళ్ళకు అంటే మిగిలిన వారితో సమాన హక్కులు లభించడం అనేది జరిగింది. అంత గొప్ప వ్యక్తి. సో ఇతను తనకు ఇన్స్పిరేషన్ ఎవరు అని అంటే గాంధీజీ అని చెప్పుకున్నాడు. సో అతను కూడా అహింసా పద్ధతిలోనే సో ఆ హక్కుల కోసం పోరాడాడు అనమాట. సో ఓకే, అండ్ థర్డ్, గాంధీని అర్ధనగ్న ఫకీర్, హాఫ్ నేకెడ్ ఫకీర్గా విమర్శించింది లార్డ్ మౌంట్ బాటన్. లార్డ్ మౌంట్ బాటన్ ఎవరు? లాస్ట్ మనకు బ్రిటిషర్స్ నుండి ఉన్న చిట్ట చివరి వాయిస్రాయ్ అనమాట. సో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు సో ఆయన చివరి బ్రిటిష్ ఓకే మనకు వాయిస్రాయ్. సో అతనే మొత్తం ఇక్కడ ఇండియాని పాకిస్తాన్ని విడగొట్టే ప్రాసెస్ అదంతా టెక్నికల్గా ఏం చేయాలో అవన్నీ చేసిన చివరి
లార్డ్ వైస్రాయ్ అనమాట. ఓకే, అండ్ అంటే బ్రిటిషర్స్ తరపున. ఓకే రైట్. అండ్ ఇక్కడ ఫోర్త్ వన్ చూస్తే గాంధీజీ తన జీవితంలో ప్రతి దశలోనూ పాటించిన సిద్ధాంతాలు సత్యం మరియు అహింస. సత్యం మరియు అహింస అనేది తన జీవితం చివరి వరకు పాటించిన సూత్రాలు. ఓకే, సో ఇక్కడ మరి అన్నీ సరైనవా అంటే ఒకటి సరి అయింది కాదు. అది ఏది అంటే ఆప్షన్ 3. ఎందుకు సరి అయింది కాదు అంటే ఈయన అర్ధనగ్న ఫకీర్ అన్నది లార్డ్ మౌంట్ బాటన్ కాదు, విన్స్టన్ చర్చిల్. విన్స్టన్ చర్చిల్ ఎవరు అని అంటే మనకు రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన టైంలో ఇంగ్లాండ్కి బ్రిటన్కి ప్రధానమంత్రి. ఓకే, సో ఆ బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరైతున్నారో అతను గాంధీని అర్ధనగ్న ఫకీర్, హాఫ్ నేకెడ్ ఫకీర్గా విమర్శించాడు, లార్డ్ మౌంట్ బాటన్ కాదు. సో మనకి ఇది రాంగ్ అన్నప్పుడు 1, 2, 3 అనేది 1, 2, 4 అనేది రైట్ ఆన్సర్స్ అవుతాయి కదా. సో ఆప్షన్ ఎక్కడ ఉందంటే ఆప్షన్ సిలో ఉన్నాయి. 1, 2, 4 ఆర్ ద రైట్ స్టేట్మెంట్స్ గివెన్ అబోవ్ ఎక్సెప్ట్ 3. 1, 2, 4 అనేది రైట్ ఆన్సర్స్. ఓకే, రైట్ ఆప్షన్స్, రైట్ స్టేట్మెంట్స్. ఓకే, నౌ సీ ద క్వశ్చన్ నెంబర్ 15. 1893లో దక్షిణాఫ్రికాకు వెళ్ళిన గాంధీజీ దాదాపు 22 సంవత్సరాల తర్వాత 1915లో తిరిగి భారతదేశానికి వచ్చిన తేదీ ఏమిటి? ఓకే, సో తిరిగి భారతదేశానికి ఎన్ని సంవత్సరాలకు వచ్చాడు అనేది మనకి 22 సంవత్సరాలకని అర్థమైంది. 1893లో వెళ్ళి 1915లో వచ్చాడు. వచ్చిన తేదీ ఏంటి అనేది మనం ఇక్కడ చూస్తే ఏం తేదీ అది? జనవరి 9. ఓకే, 1950 జనవరి 9న అతను రిటర్న్ రావడం జరిగింది ఇండియాకి. సో అతను వచ్చిన ఏదైతే డేట్ని ఉందో మనం భారత ప్రభుత్వం 2003 నుండి జనవరి 9ని ప్రవాస భారతీయ దివాస్గా జరుపుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, 2003 నుండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. భారతదేశంలో గాంధీజీ చేపట్టిన మొట్టమొదటి సత్యాగ్రహం ఏది? మొట్టమొదటి సత్యాగ్రహం మొత్తం ఇక్కడ 4 ఇవ్వడం జరిగింది. ఖేదా, చంపారన్, అహ్మదాబాద్, సహాయ నిరాకరణ. ఈ 4గింట్లో ఇతను మొట్టమొదటిసారిగా చేపట్టింది ఏది అని అంటే చంపారన్ సత్యాగ్రహం. చంపారన్ సత్యాగ్రహం ఎప్పుడు చేపట్టారంటే 1917 ఓకే ఏప్రిల్ మంత్లో. మరి చంపారన్ అనే ప్రాంతం, ఈ జిల్లా, ఇది ఒక జిల్లా అనమాట. అది ఎక్కడుంది? ఆ ప్రాంతం ఎక్కడుంది అంటే మనకు బీహార్లో ఉంటుంది, బీహార్ స్టేట్లో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ దేనికోసం మరి ఆయన చేసింది అంటే నీలిమందు సాగు చేసే రైతులకు సంబంధించిన ఒక అంశం పైన అతను అక్కడ చేయడం అనేది జరిగింది. ఓకే, ఆ ఉద్యమం అనేది సత్యాగ్రహం చేయబడింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, భారతదేశం వచ్చాక ఇతను చేసిన మొదటి సత్యాగ్రహం ఇది. ఓకే రైట్. అండ్ ఆయన జీవితం మొత్తంలో చేసిన మొదటి సత్యాగ్రహం ఏదో ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. సో అది కూడా గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్ 17th వన్. ఈ క్రింది వారిలో ఎవరి యొక్క ఆహ్వానం మేరకు గాంధీజీ చంపారన్లో నీలిమందు సాగు చేసిన రైతుల స్థితిగతుల విచారణ కోసం ఉద్యమం చేపట్టాడు? సో ఓకే, చంపారన్కి వచ్చాడు. చంపారన్, బీహార్లోని చంపారన్కి గాంధీజీ వచ్చారు. మరి ఆయన గాంధీజీ తెలిసి వెతికి ఆయన తెలుసుకొని ఎక్కడ ప్రాబ్లం ఉందో వెతుక్కుంటూ వెళ్ళాడు అంటే లేదు. ఆల్రెడీ ఆ ప్రాబ్లమ్ని డీల్ చేస్తున్న కొంతమంది నాయకులు వాళ్ళు ఇంకా దాన్ని ఎలాగైనా సాల్వ్ చేయాలంటే ఒక మంచి వ్యక్తి ఉండాలని గాంధీజీ గారి దగ్గరికి వెళ్ళి, అంటే గాంధీజీ గారు అప్పటికే పాపులర్ అయిపోయారు, ఐఎన్సీలో జాయిన్ అవ్వడం. సో అందరు కూడా ఆయన గురించి, ఆయన ఇట్లా సౌత్ ఆఫ్రికాలో కొన్ని ఇట్లా అహింస పద్ధతిలో చాలా బ్రిటిష్ వారి దగ్గర నుండి కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాడని. సో అది తెలిసి కొంతమంది ఆహ్వానించారు. సో ఈ ప్రాబ్లంకి కూడా ఆయన ఆహ్వానించడం అనేది జరిగింది. మరి అలా ఆహ్వానించిన వ్యక్తి ఎవరు? ఇక్కడ మనకు ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో, చంపారన్ ఉద్యమంలో అంటే రాజ్ కుమార్ శుక్లా అనే లోకల్గా అక్కడ చంపారన్కి సంబంధించిన ఆ ఇష్యూని డీల్ చేస్తున్న వ్యక్తి గాంధీజీని ఆహ్వానించాడు. సార్ మీరు రండి అక్కడికి అని అంటే, సో అప్పుడు గాంధీజీ గారు రావడం జరిగింది. సో గాంధీజీతో పాటు మిగతా వాళ్ళు కూడా అక్కడ చంపారన్ ఉద్యమంతో గాంధీతో పాటు పాల్గొన్నారు. వాళ్ళు ఎవరు అంటే రాజేంద్ర ప్రసాద్, మహాదేవ్ దేశాయ్ అండ్ జేపీ కృపలాని. వీళ్ళేమో గాంధీ గారితో వెళ్ళిన వ్యక్తులు. రాజ్ కుమార్ శుక్లానేమో ఆయన ఇన్వైట్ చేసిన వ్యక్తి. ఓకే రైట్. క్వశ్చన్ నెంబర్ 18. చంపారన్ ఉద్యమానికి సంబంధించిన సరైన అంశాలు చూడండి అంటున్నాం. సో చంపారన్కి సంబంధించిన సరైన ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్. నీలిమందు రైతుల సమస్యల పరిష్కారం కోసం 1917 ఏప్రిల్ 10న గాంధీజీ నేతృత్వంలో ఈ ఉద్యమం జరిగింది. రైట్. ఎప్పుడు డేట్ గుర్తుంచుకోండి, ఏప్రిల్ 10th, 1917. అండ్ సెకండ్ వన్, 1917 మే 29న గాంధీని బీహార్ గవర్నర్ ఆహ్వానించి నీలిమందు సమస్యల పరిష్కారం కోసం ఫ్రాక్స్ రాయ్
కమిటీని ఏర్పరిచి ఆ కమిటీకి గాంధీని కార్యదర్శిగా ఉంచాడు. సో ఎనీహౌ అప్పుడు బ్రిటిషర్స్ ఏం చేశారంటే ఈ ప్రాబ్లమ్స్ అంటే గాంధీ వచ్చాక ఇంకా అది పెరిగిపోయింది ఆ ఉద్యమం అనేది. సో దాన్ని సాల్వ్ చేయడానికి అప్పుడు అక్కడ బీహార్ గవర్నర్ ఏం చేశారంటే గాంధీని ఆహ్వానించి నేను ఒక కమిటీ వేస్తున్నా, ఆ కమిటీకి ఫ్రాక్స్ రాయ్ అనే ఆ బ్రిటిషర్కి సంబంధించిన ఒక అధికారిని చైర్మన్గా పెట్టి గాంధీ నువ్వే కార్యదర్శిగా ఉండు అంటే సెక్రటరీగా ఉండు, సో ఈ ప్రాబ్లంకి సంబంధించి ఒక నివేదిక ఇవ్వండి, సో ఆ నివేదిక ప్రకారం మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తామని అనడం జరిగింది. సో ఆ డేట్ ఎప్పుడంటే May 29, 1917. ఓకే, ఇక మనం థర్డ్ స్టేట్మెంట్ చూస్తే ఫ్రాక్స్ రాయ్ కమిటీ నివేదిక ఆధారంగా తీన్ కతియా విధానంలో కొన్ని మార్పులు మాత్రమే చేయబడ్డాయి. సో అసలు తీన్ కతియా అంటే ఏంటి అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. సో అసలు ఇక్కడ ప్రాబ్లమే తీన్ కతియా అనమాట. సో అక్కడ ఎవరైతే నీలిమందు చంపారంలో నీలిమందు పండించడం అనేది ఏంటంటే వాళ్ళకి ఖచ్చితంగా ఫోర్సబుల్గా మీరు ఖచ్చితంగా మీ ఉన్న పంటలో 3వ వంతు పంటను ఖచ్చితంగా మీరు నీలిమందు అంటే ఇండిగో అంటే ఎందుకు అంటే టెక్స్టైల్ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ టెక్స్టైల్ కంపెనీలలో క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి కదా, అంటే టెక్స్టైల్ అంటేనే మనకు కాటన్ నుంచి క్లాత్ తయారు చేయడం. సో అలాంటి చోట్ల వాటికి ఆ క్లాత్ కలరింగ్ కోసం బ్లూ కలర్ అనేది కావాలి. సో అది మనకి ఇక్కడ నీలిమందు పంట ఉంటుంది, దీని నుండి ఆ కలర్ అనేది వాళ్ళు ప్రాసెస్ చేస్తారనమాట. సో దానికి సంబంధించింది ఖచ్చితంగా అక్కడున్న రైతులలో వాళ్ళకున్న పంటలో 3వ వంతు ఖచ్చితంగా మీరు ఇదే పండించాలని చెప్పి ఫోర్సబుల్గా అక్కడ రైతుల పైన ప్రెషర్ చేయడం అనేది చేస్తుంది ఎవరు ఇక్కడ బ్రిటిష్ గవర్నమెంట్. సో అట్లా దానికి ఎగెనెస్ట్గానే ఇది జరిగింది. సో ఎప్పుడైతే ఈ ఫ్రాక్స్ రాయ్ కమిటీ ఇక్కడ వేసిందో దీంట్లో తీన్ కతియా విధానంలో కొన్ని మార్పులు మాత్రమే చేయబడ్డాయని థర్డ్ స్టేట్మెంట్ ఉంది. మరి ఇక్కడ సరి అయినవి సరికానివి ఏవనేది చూస్తే 1 and 2 సరి అయినవి, థర్డ్ స్టేట్మెంట్ మాత్రం సరి అయింది కాదు. సో 1 and 2 ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మరి ఎందుకు థర్డ్ది సరికాదు అంటే సో తీన్ కతియా విధానంలో మార్పులు కాదు, తీన్ కతియా విధానమే రద్దు చేయబడింది ఈ కమిటీ ద్వారా. ఓకే, మొత్తానికి రద్దు చేయబడింది, కొన్ని మార్పులు అనేది కాదు, మొత్తానికి రద్దు చేయబడింది, మొత్తానికే క్యాన్సిల్ చేయడం జరిగింది. సో రైతుల మీద ఆ ప్రెషర్ లేకుండా చేయడం జరిగింది ఈ నివేదిక ఆధారంగా. ఓకే రైట్. సో ఇక్కడ మనం ఆలోచిస్తే రైట్ ఆన్సర్ ఈజ్ 1 and 2. ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ మాత్రం వితౌట్ ఎనీ డౌట్ అబ్సల్యూట్లీ రైట్ ఇంక్లూడింగ్ డేట్స్. ఓకే, నౌ వి మూవ్ టు ద క్వశ్చన్ నెంబర్ 19. అహ్మదాబాద్లోని మిల్లు కార్మికుల ఉద్యమం చేయడానికి సరైన అంశాలను గుర్తించండి. సో అహ్మదాబాద్ సెకండ్ది ఇది. అహ్మదాబాద్ అనేది మనకి ఇక్కడ ఇంకొక సత్యాగ్రహం జరిగింది. సో ఈ సత్యాగ్రహం జరగడానికి ఇక్కడ కారణాలు ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ది మనం చూడాలి. 1917లో ఏమైందంట, 1917లో ప్లేగు వ్యాధి వ్యాపించినప్పుడు కార్మికులు మిల్లును వదిలి వారి గ్రామాలకు వెళ్ళిపోగా వారిని తిరిగి ఆకర్షించడానికి వేతనాన్ని 75% పెంచారు. కానీ ప్లేగు వ్యాధి అంతరించాక వాళ్లకు మళ్ళీ పాత వేతనమే ఇవ్వడం మొదలుపెట్టారు. సో 1917లో ఏమైందంటే 1917లో ప్లేగు వ్యాధి. సో ఎలాగైతే మన కరోనా వల్ల ఇక్కడ తలాకుతలమైందో లాస్ట్ 2 years బ్యాక్ మనకు 2020లో ఎలా అయితే వలస కార్మికులు నడుచుకుంటూ కొన్ని వందల కిలోమీటర్లు వెళ్ళారో మనం చూసాం, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, బీహార్ కూడా. సో అలాంటి పరిస్థితి అప్పుడు వచ్చి ప్లేగు అనేది ఆ రకంగా అప్పుడు ఉండడం వల్ల ప్రాణాలు కాపాడుకోవాలని అందరూ కార్మికులు ఆ పరిశ్రమను వదిలేసి వాళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్గా వాళ్ళ స్వగ్రామాలకు వెళ్ళిపోయారు. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కావాలి. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఎంప్లాయీస్ రావాలంటే మీకు ప్రీవియస్గా ఇస్తున్న జీతానికంటే 17% ఎక్కువగా ఇస్తామని వాళ్ళకు చెప్పి తీసుకొని వచ్చారు. కానీ ఎప్పుడైతే మళ్ళీ ప్లేగ్ తగ్గిందో మళ్ళీ పాత జీతాలు ఇవ్వడం జరిగింది. సో అప్పుడు దాన్ని న్యాచురల్గానే కార్మికులు అనే వారిని ఒప్పుకోరు. సో దానికోసం ఇక్కడ ఉద్యమం అనేది చేయడం జరిగింది. అండ్ అలాగే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలకు అనుగుణంగా కార్మికులకు మిల్లు యాజమాన్యం బోనస్లు ఇవ్వలేదు. అండ్ అలాగే నిత్యావసరాలు కూడా పెరుగుతున్నప్పుడు కార్మికులకు బోనస్లు లేకుంటే డిఏ ఇంక్రిమెంట్స్ ఇవన్నీ ఇవ్వాలి, కానీ అవి కూడా ఇవ్వలేదు. సో వాటి వల్ల ఈ 2 రీజన్స్ వల్ల అహ్మదాబాద్లోని మిల్లు కార్మికులు ఉద్యమం చేశారు అని ఇక్కడ రీజన్స్ ఇవ్వడం జరిగింది. ఈ రెండింటిలో సరి అయింది సరికాంది ఏమైనా ఉన్నాయంటే సో వితౌట్ ఎనీ డౌట్ బోత్ ద అబోవ్ గివెన్ స్టేట్మెంట్స్ ఆర్ అబ్సల్యూట్లీ రైట్ కాజెస్ బిహైండ్ ద అజిటేషన్ బై ద లేబర్ ఇన్ అహ్మదాబాద్ మిల్. ఓకే, అహ్మదాబాద్ మిల్లో చేసిన వాటికి ఇవి పర్ఫెక్ట్, ఇవి మాత్రం తప్పు కాదు, ఇవి 2 కూడా రీజన్సే. ఓకే, సో రైట్ ఆన్సర్ ఈజ్ 1 and 2 కూడా 2 కూడా సరి అయినవే. ఓకే రైట్. నౌ వి మూవ్ టు ద క్వశ్చన్ నెంబర్ 20. గాంధీజీ తొలిసారి ఆమరణ నిరాహార దీక్ష ఇది చూడండి, మళ్ళీ ఒక ఇంపార్టెంట్ పాయింట్. తొలిసారి ఆమరణ నిరాహార దీక్ష దేని సందర్భంలో చేశారు అని అంటే చూడండి, ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ డైరెక్ట్గా చెప్పాలంటే ఈ అహ్మదాబాద్ సత్యాగ్రహం విషయంలోనే. సో దానికి సొల్యూషన్ వచ్చే వరకు ఇక్కడ
ఖచ్చితంగా నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అని చెప్పేసి ఇక్కడ హంగర్ స్ట్రైక్ అనేది చేయడం అనేది జరిగింది. సో మరి ఇది ఎప్పుడు జరిగింది అని అంటే 1918 మార్చ్ 26న మార్చ్ 26న 1918 మార్చ్ 26న ఇది జరగడం జరిగింది. ఓకే, సో అండ్ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 21st, ఎవరి యొక్క పిలుపు మేరకు గాంధీజీ అహ్మదాబాద్లోని మిల్లు కార్మికులకు తరపున ఉద్యమాన్ని చేశారు? మిల్లు కార్మికులు తరపున గాంధీ గారు మళ్ళీ ఉద్యమం చేశారంటే ఎవరో ఒకరు ఇన్వైట్ చేస్తారు అక్కడ. ఓకే, సో ఆ ఇన్వైట్ చేసిన వ్యక్తి ఎవరు ఈసారి? ఇంతకుముందు మనం రాజీవ్ శుక్లా అని చెప్పేసి మనం అక్కడ మాట్లాడుకున్నాం. రాజ్ కుమార్ శుక్లా అనే వ్యక్తి ఇన్వైట్ చేయడం వల్ల చంపారణ్ సత్యాగ్రహానికి వెళ్ళాడని చెప్పుకున్నాం కదా. అలాగే ఇక్కడ కూడా ఈ ఉద్యమానికి కూడా ఒకళ్ళు ఇన్వైట్ చేశారు. ఆ ఇన్వైట్ చేసిన వ్యక్తి ఎవరు అని అంటే ఇక్కడ ఇవ్వబడిన 3 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, సో దీంట్లో అనసూయాబెన్ సారాభాయి అనేది ఏదైతే ఇక్కడ ఉందో ఈమె ఒక మహిళ. ఈమె ఆహ్వానం మేరకే ఇక్కడ గాంధీ గారు వచ్చి ఇక్కడ ఈ సత్యాగ్రహాన్ని సక్సెస్ చేశారు, దాంట్లో నడిపించారు ఆ ఉద్యమాన్ని. సో ఇక్కడ అనసూయాబెన్ సారాభాయితో పాటు ఇంకొక పర్సన్ కూడా ఉన్నారు. అతను ఎవరో కాదు, ఇక్కడ ఆమె బ్రదర్ అయిన అంబాలాల్ సారాభాయి ఈమె బ్రదరే అనమాట. సో వీళ్ళిద్దరూ కలిసే ఇక్కడ మూమెంట్ని స్టార్ట్ చేశారు. తర్వాత గాంధీ గారిని ఇన్వైట్ చేశారు. ఓకే, అంబాలాల్ సారాభాయ్ అండ్ అనసూయాబెన్ సారాభాయ్ వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్. ఓకే, రైట్. వీళ్ళు కాకుండా మిగిలిన ఈ ఆప్షన్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ వీళ్ళ గురించి ఒకసారి చెప్తే, సో శంకర్ లాల్ అనే వ్యక్తి ఉన్నాడు కదా. ఈ శంకర్ లాల్ ఎవరంటే ఈ ఉద్యమంలోనే గాంధీజీకి ఒక లభించిన మంచి ఫాలోవర్ అనమాట, అనుచరుడు. సో ఈ ఉద్యమం సందర్భంగా గాంధీజీకి లభించిన ఒక మంచి అనుచరుడు ఎవరు అంటే శంకర్ లాల్ అని చెప్తారు. సో ఇప్పుడు మనం ఇక నెక్స్ట్ మొరార్జీ దేశాయ్ గురించి చూస్తే, సో ఈ మొరార్జీ దేశాయ్ మన భారతదేశానికి ప్రధానిగా కూడా పనిచేశారు ఈయన. ఓకే, 77 ఇందిరాగాంధీ ప్రభుత్వం తర్వాత ఎమర్జెన్సీ తర్వాత ప్రధానమంత్రి అయింది ఇతనే అనమాట. సో ఈ మొరార్జీ దేశాయ్ ఆ టైంలో యంగ్ పర్సన్ అనమాట. సో యువ నాయకుడు, ఈ ఉద్యమంలో పాల్గొన్న యువ నాయకుడు. సో 1918, 20 ఆ ప్రాంతంలో కాబట్టి చాలా యంగ్ పర్సన్. అండ్ అనసూయాబెన్ సారాభాయ్ దీనికి రైట్ ఆన్సర్. అండ్ రాజీవ్ శుక్లా మనకు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఏదైతే మనకు చంపారణ్ సత్యాగ్రహం ఉందో దాంట్లో ఇన్వైట్ చేసిన వ్యక్తి. ఓకే, సో నౌ వి మూవ్ టు ద క్వశ్చన్ నెంబర్ 22. చూడండి, గాంధీజీ నిర్వహించిన ఖేడా సత్యాగ్రహం ఈ కింద ఇవ్వబడిన ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఓకే, సో ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే, సో వితౌట్ ఎనీ డౌట్ చాలా ఈజీగా చెప్పొచ్చు. ఈ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది అంటే, సో గుజరాత్ అనే ప్రజెంట్ గుజరాత్లో ఈ ఖేడా సత్యాగ్రహం అని ఉంది. సో మొత్తం 3 అండి సత్యాగ్రహాలు మెయిన్గా ఆయన వచ్చిన తర్వాత నడిపించినాయి. ఒకటి చంపారణ్, అహ్మదాబాద్ అండ్ ఖేడా. సో మనం చంపారణ్ మనకు బీహార్లో ఉందని చెప్పుకున్నాం. అహ్మదాబాద్ అంటే కూడా గుజరాత్లోనే ఉంటుంది. అండ్ అలాగే ఇది కూడా గుజరాత్లోనే ఉంటుంది, ఇది ఖేడా. అయితే అప్పుడు మనకు గుజరాత్ అనేది సపరేట్ స్టేట్ కాదు, బొంబాయిలో ఒక పార్ట్. బొంబాయి నుండే విడిపోయింది గుజరాత్ స్టేట్. కాబట్టి మనం బొంబాయి రాష్ట్రం అని చెప్పిన ఆప్షన్స్లో మీకు ఇలా వచ్చినా కానీ డోంట్ కన్ఫ్యూజ్. సో నేను ఇక్కడ క్లారిటీ ఇస్తున్నా, గుజరాత్ అని చెప్తున్నాం కానీ ఒకప్పుడు గుజరాత్ స్టేట్ అనేది లేదు, బొంబాయిలో అంతర్భాగంగానే గుజరాత్ ఉండేది. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 చూస్తే, గుజరాత్లో ఖేడా సత్యాగ్రహం జరగడానికి సరి అయిన కారణాన్ని గుర్తించండి అంటున్నారు. 2 ఇచ్చారు ఇక్కడ. ఫస్ట్ది, వరదల కారణంగా పంట నష్టం వచ్చినప్పటికీ రైతుల నుండి బ్రిటిష్ వారు పన్నులు వసూలు చేయడం. సో ఓకే, సో వరదల కారణంగా పంట నష్టమైందంట. అయినా కానీ బ్రిటిష్ వారు ఏం చేశారంటే రైతుల నుండి పన్ను అంటే ఏదైతే వాళ్ళు ట్యాక్స్ వసూలు చేస్తారో రెవెన్యూ, సో దాన్ని కట్టాల్సిందే మీకు నష్టం వచ్చినా అని అనడం జరిగింది. అదొక రీజన్. అండ్ సెకండ్ది, తీవ్రమైన కరువు కారణంగా పంట దిగుబడి అనుకున్నంత లేనప్పటికీ రైతులను హింసించి మరీ బ్రిటిష్ వారు రెవెన్యూ వసూలు చేయడం. ఒకటేమో వరదల కారణంగా, ఒకటి కరువు కారణంగా. సో ఈ రెండింటిలో ఇక్కడ ఏది సరి అయింది అనేది ఇక్కడ మనకు ఆప్షన్లో మనం కనిపెట్టాలి. సో రెండింటిలో ఏది సరైంది అంటే సెకండ్ ఆప్షన్ ఏది ఉందో అది సరైందండి. కేవలం ఇక్కడ వరదలు కాదు, తీవ్రమైన కరువు వచ్చింది ఆ టైంలో. ఖేడా అనే ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు ఎంత కరువు వచ్చిందంటే ఎవ్రీ ఇయర్ వచ్చే మనకు ఈల్డింగ్ కంటే దిగుబడి కంటే కూడా 25% కూడా రాలేదు. అంటే
25% రావాలి. అంటే లాస్ట్ టైం 100 బ్యాగ్స్ అనేది వస్తే ఇప్పుడు 25 బ్యాగ్స్ కూడా రాలేదు, అంతకంటే తక్కువే వచ్చింది, అంత కరువు ఉంది. అయినా కానీ బ్రిటిష్ వారు మాత్రం ఖచ్చితంగా మీరు ట్యాక్స్ యాజ్ యూజువల్గా ఎవ్రీ ఇయర్ కట్టినంత కట్టాలన్నారు. సో అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? అప్పట్లో ట్యాక్స్ అంటే ఏంటి అంటే వాళ్ళు పండించిన ధాన్యంలోనే కొంత రకంగా తీసుకునే పద్ధతి కూడా ఉండేది. సో అలా మొత్తం వాళ్ళకే ఇస్తే మరి వీళ్ళు ఏం తింటారు? సో అంటే అదొక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. సో వీళ్ళు కూడా దాని మీద ఏదో ఒకటి ప్రాఫిట్ ఉండి వీళ్ళ లైఫ్ కూడా సర్వే అవ్వాలి కదా, ఆ ఛాన్స్ లేకుండా పోయిద్దని వీళ్ళు రైతులు అక్కడ దానికి అగేనెస్ట్గా సత్యాగ్రహం చేయడం జరిగింది. సో వరదల కారణం కాదు, తీవ్రమైన కరువు. నౌ వి మూవ్ టు ద క్వశ్చన్ నెంబర్ 24. ఖేడా ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో గాంధీజీకి సహకరించిన వారు ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్. సో ఖేడా ఉద్యమం జరిగింది, సో గాంధీజీ గారు నడిపించారు. కానీ గాంధీ గారు ఒక్కరి వల్లనే అది ఇంకొక నెక్స్ట్ లెవెల్కి, ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళలేదు. అలా వెళ్ళడానికి ఆయనకు సహకరించిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మరి వాళ్ళు ఎవరు అని అంటే ఇక్కడ 4 పేర్లు ఇవ్వడం జరిగింది. మోహన్ లాల్ పాండ్యా, వల్లభాయ్ పటేల్, ఇందూలాల్ యాగ్నిక్ అండ్ ఎవరి సహాయం లేకుండా గాంధీజీ ఉద్యమాన్ని నడిపాడా అనేది కూడా ఇక్కడ ఆప్షన్ ఉంది. సో ఇక్కడ మనం చూస్తే ఇద్దరు వ్యక్తుల వల్ల ఇది సక్సెస్ అయింది, అంటే ఇంకొక లెవెల్కి వెళ్ళింది, ఎక్స్ట్రీమ్ లెవెల్లో. సో అది ఏది అని అంటే చూడండి, ఇక్కడ మనకు ఆప్షన్ 2లో ఉన్న వల్లభాయ్ పటేల్, అదే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అండ్ ఇందూలాల్ యాగ్నిక్. సో వీళ్ళిద్దరు వల్ల ఇక్కడ ఈ ఉద్యమం ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట. సో రైట్ ఆన్సర్ ఏది అంటే మనకు ఆప్షన్ 2 and 3 మాత్రమే సరి అయింది. 2 and 3 మాత్రమే ఇక్కడ సరి అయినవి అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఓకే. అండ్ 25th క్వశ్చన్. గాంధీజీ తానే అధ్యక్షుడిగా గుజరాత్ సభ అనే సంస్థను ఏ ఉద్యమం సందర్భంగా ఏర్పాటు చేశాడు? సో తానే అధ్యక్షుడిగా ఒక సందర్భంలో ఏం చేశాడంటే గుజరాత్ సభ, ఆ సభ పేరే, ఆ సంస్థ పేరు గుజరాత్ సభ. సో దేని సందర్భంగా, ఏ ఉద్యమం సందర్భంగా అంటే సో వితౌట్ ఎనీ డౌట్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఖేదా లేదా ఖైరా సత్యాగ్రహం లేదా ఖేడా సత్యాగ్రహం. సో ఎలా అయినా పలకచ్చు. సో ఈ సత్యాగ్రహంలో భాగంగానే గుజరాత్ సభ అనే సంస్థని స్థాపించడం అనేది జరిగింది. ఓకే. ఎనీహౌ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో డిస్కస్ చేసిన మొత్తం 25 బిట్స్ ఏవైతే ఉన్నాయో, సో మనం గాంధీజీ గారు తను జన్మించిన స్థలం నుండి తను లాపట్టా ఎక్కడ పూర్తి చేశాడు అండ్ సౌత్ ఆఫ్రికా వెళ్ళి రిటర్న్ వచ్చాక చేపట్టిన ముఖ్యమైన ఉద్యమాలు చంపారణ్, అహ్మదాబాద్ అండ్ ఖేదా ఆర్ ఖైరా ఆర్ ఖేడా. సో వీటి గురించి మనం డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ వీడియోలో దీనికి కంటిన్యూటీలో ఉన్న టాపిక్లోకి వెళ్దాం. సో ఎనీహౌ మీకు ఎక్స్ప్లెనేషన్ అర్థమయ్యే విధంగా ఉందని మేము అనుకుంటున్నాం. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ ఎంటైర్ సపోర్ట్ టిల్ నౌ and also thanks for watching the entire video. Okay, and once again all the best to each and everyone.